నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నాక చాలా రకమైన కామెంట్స్ వినబడుతూనే ఉన్నాయి. ఎక్కువ పెడుతోంది ఆయన ప్రభుత్వానిక, లేదా భారతదేశంలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ ప్రజలక, లేదు దేనికి ఆయన టార్గెట్ పెట్టారు, లేకపోతే దేశంలో ఉద్యమాలు లేవనెత్తటానిక, ఆయన ఏం కోరుకుంటున్నారు అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మధ్యంతర ఎన్నికల ప్రస్తుతం ఏమీ వచ్చేట్టుగా లేవు. ఎందుకంటే దాదాపు జేడీయూ టీడీపీ ఇద్దరు కూడా ఎన్డీఏతోనే ఉంటామని చెప్పారు. సో వాళ్ళు అనుకున్న ఏ ఎత్తులు కూడా ఫలించట్లేదు. కాకపోతే ఇప్పుడు అందరూ విశ్లేషకులు ఎందుకు రాహుల్ గాంధీ ముఖ్యంగా హిందువులంటూ హిందూస్ మీద కాంట్రవర్సీ కామెంట్స్, ఉదాహరణకి లోక్సభలో మాట్లాడుతూ హిందూస్ ఆర్ వైలెంట్ అన్నది కానీ, లేదు ఉత్తరప్రదేశ్లో ఆయన హడావిడిగా హాత్రాస్లో జరిగిన తొక్కిసలాటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించటము, స్టాంఫోర్డ్లో మృతి చెందిన కుటుంబంలో ఒక ఇద్దరు ముగ్గురిని, ఆ తర్వాత రోజే ఢిల్లీ మెట్రోలో ఆ లోకో పైలట్స్తో ఒక కెమెరాతో ఒక 8 మంది కెమెరామెన్స్తో ఒక రీల్ చేయటం, రియల్ ఫ్యాక్ట్స్ పక్క పెట్టి రీల్ అన్నది ఒకటి చేయటము, ఆ తర్వాత గుజరాత్కి వెళ్ళటం, అహ్మదాబాదులో గుజరాత్లో బీజేపీని ఓడిస్తాము, లేదా ఈ మధ్య ఆయన నోటి వెంబడ ఫ్రీక్వెంట్గా వినబడుతున్న మాట అయోధ్యలో మేము ఓడించాం. ఈ అయోధ్యలో మేము ఓడించామంటమే కాకుండా అద్వానీతో మొదలుపెట్టిన రామ్ మందిర్ మూమెంట్ని, రామ్ మందిర్ని అయోధ్యలో మేము ఓడించాం అన్నదైతే మాత్రం ప్రస్తుతానికి ఆయన ముందు చేసిన నెగిటివ్ ఆర్ కాంట్రవర్షియల్ కామెంట్స్ కన్నా కూడా ఇది ఇప్పుడు కొద్దిగా బాగా ట్రెండ్ అంటే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి రాహుల్ గాంధీ మీద. ఆ తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో ఆయన పక్కన పెట్టేశారు. తమిళనాడులో ఆయనకి మిత్రపక్షమైన డిఎంకే ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. అట్లాగే టీఎంసీ వైపుకి లేదా టీఎంసీ మీద విమర్శలు చేసే అంత ధైర్యం కూడా ఆయనకి లేదు ప్రస్తుతానికి. రాహుల్ గాంధీయే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. సీనియర్ నాయకులు కూడా ఎప్పటి నుంచో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అన్నది, ఇంతకుముందు నేను జయరాం రమేష్కి ఆయనకి సంబంధించి కొన్ని ట్వీట్స్ పెట్టాను. అట్లాగే వరల్డ్ కప్ గెలిచాక శనివారం నాడు ఇండియా జింబాబ్వే మ్యాచ్లో జింబాబ్వే ఇండియాని ఓడించాక కూడా శశి థరూర్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా కంగ్రాట్స్ టు జింబాబ్వే అని చెప్పి పెట్టారు. ఇండియాకి ఎక్కడ కూడా నెక్స్ట్ మ్యాచ్కి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేదు. సో వీళ్ళంతా కూడా ఒక కొత్త రకంగా వెళ్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వర్గం పనిచేస్తోంది, బయట ఒక వర్గం పనిచేస్తోంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కొంతమందికి ఎక్కువ పెడుతూ వెళ్తున్నారు, కొన్ని వర్గాలకు కానీ, లేదంటే ముఖ్యంగా పంజాబ్లో ఒక నాయకుడు, శివసేన నాయకుడు మర్డర్ జరిగిన, తమిళనాడులో పోని కల్తీ మద్యం మీద సంబంధించిన వాళ్ళు మరణించినా కూడా దాని మీద మాట్లాడలేదు. అట్లాగే 2 రోజుల కిందట బీఎస్పీ దళిత్ నాయకుడు అతన్ని హత్య చేసినా కూడా దాని గురించి కూడా మాట్లాడలేదు. ఆయన ఫోకస్ మొత్తం అంతా కూడా ప్రస్తుతానికి మోడీ మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఎన్ని విమర్శనాస్త్రాలు పెట్టాలి, అట్లాగే పర్టికులర్గా ఒక కమ్యూనిటీ మీద ఎలా రెచ్చగొట్టాలి, ఇంకొకటి విద్యార్థులను ఎట్లా రెచ్చగొట్టాలి నీటి మీద. సో నీటికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని ఈ తీర్పులు ఇచ్చింది కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు మాట్లాడడానికి లేదు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ అయోధ్య ఇష్యూని రేకప్ చేస్తున్నారు. ఎందుకు ఏంటి అనేది బహుశా ఆయన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళు కొంతమంది రాజకీయ కానీ లేదా పత్రికా విశ్లేషకులు అనుకుంటుంది ప్రస్తుతం ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఆయన బెయిల్ మీదే ఉన్నారు. బయటికి రాబోయే రోజుల్లో ఆ కేసులన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వస్తాయి. ఆయన డిస్క్వాలిఫై అవ్వచ్చు లేదా కోర్టుకు వెళ్ళాల్సి రావచ్చు అనే దాని మీదనే. అందుకే ఆయన ఇట్లా ఈ లోపలే ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తే ఇట్లా మాట్లాడినందుకే నన్ను అరెస్ట్ చేశారు అనే రీజన్ చూపించడానికే ఆయన హడావిడిగా పరిగెడుతున్నారు. గుజరాత్ కానీ లేదా ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఆయన ఫేస్ చేయబోయే కేసుల గురించి అని, ముఖ్యంగా ఆయన మీద పెండింగ్లో ఉన్న కేసులు కనుక చూసుకుంటే మనం సోనియా గాంధీ ఆయన మీద 2015 నుంచి ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు, సుబ్రహ్మణ్య స్వామి ఆయన పెట్టింది. కానీ 2019లో పాట్నా కోర్టు డిఫమేషన్ కేసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద పెట్టింది, ఆల్ మోడీస్ ఆర్ థీవ్స్ అన్నది. అలాగే 2019 మళ్ళీ జూలై 12 అహ్మదాబాద్ కోర్టులో డిఫమేషన్ కేసు ఉంది, అది కూడా ఆయన బెయిల్ మీద ఉన్నారు. జూలై 4, 2019లో ముంబై కోర్టులో డిఫమేషన్ కేసు ఉంది. ఆర్ఎస్ఎస్ వర్కరు ఒక కేసు ఫైల్ చేశారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మీద, గౌరీ లంకేష్ కిల్లింగ్ మీద. అట్లాగే 2016లో భివండి కోర్టు మహారాష్ట్ర కూడా ఆయనకు బెయిల్ గ్రాంట్ చేసింది. ఆర్ఎస్ఎస్ వర్కరే కేసు ఫైల్ చేశారు మహాత్మా గాంధీకి సంబంధించింది. అట్లాగే గౌహతి కోర్టులో కూడా ఒక డిఫమేషన్ కేసులో బెయిల్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ బెయిల్ మీద ఉన్నవి. అందులో ముఖ్యంగా ఇవన్నీ మిగతా పెద్ద హీరింగ్ ఏం సంబంధించకపోయినా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెడకి చుట్టుకోబోతోంది. అందుకే ఆయనకి తెలుసు ఈ లోపలే ఆయన చేయాలనుకున్నది అంతా కూడా ఇట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినందుకే నా మీద ఇలా కేసులు పెట్టారనే ఒక సాకు కానీ ఎక్స్క్యూజ్ కానీ దానికోసం ఆయన పరిగెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలక్షన్స్ లేవు ఇప్పుడు ఎక్కడా కూడా. మెయిన్ కారణం అదే అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అనేది ఒక కొత్త పదం, కొత్త రకమైన స్టేట్మెంట్ తీసుకొస్తున్నారు. ఆయనకి బహుశా ఆయన మొన్న రామ్ జన్మభూమి మూమెంట్ను కూడా మేము ఓడిచేసాము ఇవన్నీ అని చెప్తున్నారు. అసలు అయోధ్య అనేది ఫైజాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది, అసెంబ్లీ నియోజకవర్గం. ఆయన ఎక్కడ కూడా ఫైజాబాద్లో మేము గెలిచామని చెప్పట్లేదు లోక్సభ స్థానం, అసెంబ్లీలో అయోధ్యలో మేము గెలిచామంటున్నారు. వాంటెడ్లీ అయోధ్య ఓడిని తీసుకొస్తున్నారు. అయోధ్యలో 2022 అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు అయోధ్యలో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి గెలిచారు. అక్కడ వేద ప్రకాష్, ఆయన దాదాపు 20,000 మెజార్టీతో గెలిచారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయోధ్యలో. సో అయోధ్య వరకు చూసుకుంటే బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఫైజాబాద్లో మాట్లాడాలి. ఫైజాబాద్ లోక్సభలో కూడా 2024 ఎన్నికల్లో అయోధ్య వరకు సంబంధించి అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకే మెజారిటీ వచ్చింది. కానీ ఆయన అయోధ్యలో ఓడించాము అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ మర్చిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 89లో రామ్ మందిర్ శిలాన్యాస్ జరిగినప్పుడు కూడా, అప్పుడు 89లో నవంబర్లో లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కూడా ఆ అయోధ్య లేదా ఫైజాబాద్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ మిత్రసేన్ యాదవ్ ఆయన గెలిచేటప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించి. ఇదే మొట్టమొదటిసారి కాదు బీజేపీ ఆ లోక్సభ స్థానం ఫైజాబాద్ కోల్పోవటం. గత చరిత్ర ఒకసారి 89 నుంచి కనుక రాహుల్ గాంధీ ఒకసారి చదువుకొని ఉంటే చాలా బాగుండేది. 89లో సిపిఐ గెలిచింది, 91లో బీజేపీ గెలిచింది, 96లో బీజేపీ గెలిచింది, 98లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, 99లో బీజేపీ గెలిచింది, 2004లో బీఎస్పీ గెలిచింది, 2009లో ఆయన మర్చిపోయినట్టున్నారు, వాళ్ళు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు. 2009లో ఫైజాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ గెలిచింది, 2014 బీజేపీ గెలిచింది, 19 బీజేపీ గెలిచింది, ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఇప్పుడు అదంతా ఇది రామ్ మందిర్ మూమెంటు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. సివిలైజేషన్ ఇష్యూ మీద అక్కడ దాని మీద గెలుచుకుంటూ వస్తున్నారే తప్ప రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే అయోధ్యలో బీజేపీ గెలిచింది అసెంబ్లీ వరకు సంబంధించి. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా ఫైజాబాద్ లోక్సభ కిందకు వచ్చే అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీకే మెజారిటీ వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది రాహుల్ గాంధీ ఆయన అనుకుంటున్నది ఒకటే. ప్రస్తుతానికి వేరే ఉద్యమాలు ఎక్కడా కూడా ఆయనకి దేశంలో ఎక్కడ కనబట్టలేదు. అంతా ప్రశాంతంగా నడుస్తుంది. మోడీ ప్రభుత్వం కూడా అనుకున్న పనులన్నీ చేసుకుంటూనే వెళ్తున్నారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ ఏమి ఉండకపోవచ్చు అనుకున్నారు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు జూలై 29, 30వ తారీఖు. అందుకే రాహుల్ గాంధీ గుజరాత్ అయిపోయింది, ఇప్పుడు మణిపూర్ మీద ఫోకస్ పెట్టారు. మణిపూర్లో ప్రధానమంత్రి మణిపూర్ సంబంధించి లోక్సభలో రాజ్యసభలో ఆయన మణిపూర్ మీద అసలు ఏం చేస్తోంది ప్రభుత్వం అంతా కూడా చెప్పినా కూడా అది వినటానికి కాంగ్రెస్ కూటమి ఇంట్రెస్ట్ లేదు. అందుకే వాకౌట్ చేశారు. బహుశా మన లోక్సభ సెక్షన్లో కానీ మొట్టమొదటి లోక్సభ సెక్షన్లో కానీ 2024లో అలాగే రాజ్యసభ సెక్షన్లో కానీ ఇండియా అలయన్స్ లేదా కాంగ్రెస్ కూటమి అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జవాబిచ్చారు. అయినా కూడా వాళ్ళు నీటి గురించి చెప్పండి, మణిపూర్ గురించి చెప్పండి అని స్లోగన్స్ ఇచ్చారే తప్ప ప్రధానమంత్రి ఇచ్చిన జవాబు వినటానికి వాళ్ళకి ఓపిక లేదు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కావాల్సిందల్లా దేశంలో అశాంతిని సృష్టించాలి. ఎక్కడ జరిగితే అక్కడ ఎంత తొందరగా అంటే అంత తొందరగా మోడీ 3 అనే దాన్ని క్లోజ్ చేయాలని. ఎందుకంటే స్టెప్ డౌన్ చేయడానికి వాళ్ళ అవకాశాలు ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి క్లియర్గా చెప్పారు సిబిఐ, ఈడీ
వీళ్ళందరికీ కూడా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. మీరు ఎక్కడ కూడా పెండింగ్ కేసులు ఏమన్నా కూడా దాన్ని తొందరగా సాల్వ్ చేయండి, మేము గవర్నమెంట్ తరఫున ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వమని. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ కూటమిలో ఉన్న చాలామంది రాజకీయ నాయకుల చుట్టూ కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ తెర మీదకి రాబోతున్నాయి. అందరూ బెయిల్ మీద బయట ఉన్నారు, ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా బయటికి తెర మీదకి వస్తాయి, మళ్ళీ హీరింగ్స్కి వస్తాయి. ఈ లోపల వీళ్ళు ఎన్ని రకాలుగా ఏం సృష్టించవచ్చో అవన్నీ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున కటకటాలు వెనక్కి వెళ్ళే ముందు ఇదిగో దీనివల్లే మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పే ఒక రీజన్ కోసమే తప్ప అక్కడ జరుగుతున్నది ఏమీ లేదు. థ్యాంక్ యూ.